నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. నారా లోకేష్ ప్రజాదర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన. తమ సమస్యలు చెప్పుకునేందుకు ఉండవల్లికి తరలివస్తున్న అర్జీదారులు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్ నాగరాణి. దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం, గంగడపాలెం గ్రామంలో ఏటిగట్ల పరిస్థితిపై ఆరా. గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయండి. కూటమి ప్రభుత్వానికి సూచించిన కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి. నంద్యాల జిల్లా శ్రీశైలంలో చిరుతపులి కలకలం. ఎటు నుంచి వచ్చి దాడి చేస్తుందేమో అని స్థానికుల్లో భయాందోళన. మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. ఉండవల్లిలోని ఆయన నివాసానికి బుధవారం తరలి వచ్చిన జనం తమ సమస్యలను మంత్రి ఎదుట ఏకరువు పెట్టారు. ఈ మేరకు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని లోకేష్ ఏర్పాటు చేశారు. విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజల కోసమని ప్రత్యేకంగా తనదైన శైలిలో మొదలుపెట్టిన ప్రజాదర్బార్కు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినతులు వెల్లువెత్తున్నాయి. కేవలం వినతి పత్రాలు తీసుకోవడంతోనే తమ బాధ్యత తీరినట్లుగా భావించకుండా సంబంధిత అర్జీలను ఆయా శాఖలకు పంపి వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేకమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా మంత్రి నారా లోకేష్ చేపడుతున్న చర్యల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గోదావరి పరివాహక ప్రాంతాలైన దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం, గంగడపాలెం గ్రామంలో బలహీనంగా ఉన్న ఎట్టుగట్టను ఆకస్మికంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏటిగట్లు బలహీనంగా ఉన్నాయని, రానున్న 2 నెలల్లో అధిక వర్షాలు కురిస్తే గోదావరికి మళ్లీ వరద వచ్చే అవకాశం ఉందని, అందుకే పరిస్థితులను ముందే చక్కదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. దొడ్డిపట్ల, వాగల్గలూరు ప్రాంతాల్లో సుమారు 700 మీటర్ల పరిధిలో 2.2 కోట్లు, అబ్బిరాజుపాలెం, గంగడపాలెం, లక్ష్మీపాలెం, యలమంచిలి ప్రాంతాల్లో 1800 మీటర్ల పరిధిలో 4.47 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. బలహీనంగా ఉన్న ఏటిగట్లను సుమారు 2 మీటర్ల ఎత్తున పటిష్టపరచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎం అచ్యుతాంబరీష్, ఎస్సీ ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ జి శ్రీనివాస్, ఈఈ ధవళేశ్వరం హెడ్వర్క్ డివిజన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా వేంపల్లిలో తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చాలని సదుద్దేశంతో అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమని తులసిరెడ్డి పేర్కొన్నారు. వీటిని నగర, పట్టణ ప్రాంతాలకే పరిమితం చేయకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని 454 గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 20,000 మంది సిబ్బంది ఉన్నారని, ఇలాంటి వాటి పట్ల నిర్లక్ష్యం సరికాదన్నారు. ఈ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి 3 నెలలుగా జీతాలు లేవని, 5 నెలలుగా కూరగాయలు, గ్యాస్, పప్పులు, ఇతర సరుకుల నిమిత్తం బిల్లులు చెల్లించలేదని అన్నారు. వెంటనే సిబ్బందికి జీతాలు, పెండింగ్ బిల్లులు చెల్లించాలని తులసిరెడ్డి కూటమి ప్రభుత్వానికి సూచించారు. పేదల ఆకలి తీర్చే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుండి అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని నిర్ణయించడం ఇది చాలా హర్షణీయం. కానీ వీటిని కేవలం నగర ప్రాంతాలకు, పట్టణ ప్రాంతాలకే పరిమితం చేయడం సమంజసం కాదు. అన్నా క్యాంటీన్ల ఉద్దేశమేమి? పేదల ఆకలి తీర్చడం. పేదలు నగరాల్లో ఉంటారు, పట్టణాల్లో ఉంటారు, గ్రామాల్లో ఉంటారు. ఇంకా చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాల్లోనే పేదరికం ఎక్కువ. ఇక్కడ గ్రామీణ పేదలకు ఆకలి ఉంటుంది. ఇక్కడ గ్రామీణ పేదల పట్ల వివక్ష చూపడం సమంజసం కాదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పట్టణ, నగర ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ప్రారంభంలో అన్ని గ్రామాలలో వీలు కాకపోయినప్పటికీ కనీసం మండల కేంద్రాలలో, మేజర్ పంచాయతీల్లో అయినా సరే అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇక రెండో విషయం గురుకుల పాఠశాలలు, కళాశాలలు. రాష్ట్రంలో 454 గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. అందులో 189 ఎస్సీ, 80 ఎస్టీ, 124 బీసీ, 61 ఓసీ. ఈ 454 గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 2,27,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 20,000 మంది
ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు గత 3 నెలలుగా ఈ సిబ్బందికి జీతాలు రావడం లేదు. అనేక ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా కూరగాయలు, గ్యాసు, పప్పులు, మిగతా సరుకులు సరఫరా చేసే సరఫరాదారులకు 5 నెలల నుంచి వాళ్ళకు బిల్లులు రాలేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బందికి పెండింగ్ జీతాలు వెంటనే రిలీజ్ చేయాలని, అదేవిధంగా సరుకులు సరఫరా చేసే సరఫరాదారులకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తుంది. నంద్యాల జిల్లా శ్రీశైలంలో చిరుతపులి కలకలం రేపింది. పాతాళగంగ మార్గంలోని ఆలయ ఏఈఓ మోహన్ ఇంటి ప్రహరీ గోడపై చిరుత నడుచుకుంటూ లోపలికి వచ్చింది. అక్కడ ఓ కుక్కను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది. కుక్క అరుపులు విని ఇంట్లోని వారు తలుపులు తీయడంతో చిరుతపులి పరారైంది. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వైరల్ అవుతుంది. చిరుత సంచారంపై స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 78వ స్వాతంత్ర వేడుకలు గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో గురువారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖలకు చెందిన అధికారులతో స్వాతంత్ర వేడుకల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ గూడూరులో అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ క్రమంలో సుమారు 1000 మంది పాల్గొంటారని, వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. 78వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రేపు ఆదిశేషారెడ్డి స్టేడియంలో ఉదయం 9 గంటలకి 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో మనకు సైకత శిల్పానికి సంబంధించి, మనకు చిల్లకూరుకు సంబంధించిన సైకత శిల్పానికి సంబంధించిన చిత్రకారుడు ఇసుకతో ఒక సైకత శిల్పాన్ని తయారు చేస్తున్నారు. అలాగే మనకు మొట్టమొదటిసారిగా మన ఎమ్మెల్యే గారు పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ఆదిశేషారెడ్డి స్టేడియంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. దీంట్లో వేదికలు, దానికి సంబంధించిన పత్రికా విలేకరులకు సపరేట్గా క్యాబిన్స్, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి, మండల్ లెవెల్ ఆఫీసర్స్కి, డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్కి అందరికీ కూడా గ్యాలరీస్ ఏర్పాటు చేస్తూ ఇక్కడి నుంచి ప్రజలు మరియు విద్యార్థులు వచ్చే వాళ్ళందరికీ కూడా షామియానాలు ఏర్పాటు చేసి ఆ షామియానాల దగ్గర కూర్చోవడానికి మన గౌరవ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ 1000 మంది విద్యార్థులకు సంబంధించి స్నాక్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా మేము కూడా విద్యార్థులందరికీ కూడా స్నాక్స్ మరియు ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మెడికల్ క్యాంప్స్ మరియు శకటాలకు సంబంధించి దాదాపు 10 శకటాలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. ఒక్కొక్క శాఖకు సంబంధించిన శకటాలు వాటికి సంబంధించి తమ వాహనాలని గౌరవ ప్రజాప్రతినిధుల యొక్క అభివాదం కోసం తీసుకెళ్తూ ఉంటారు. అలాగే కళాజాత బృందాలు 16 కళాజాత బృందాలని ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. మనకు కేరళ నుంచి కూడా 3 సాంస్కృతిక కార్యక్రమాలు కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ఏర్పాటు చేస్తూ మహిషాసుర మర్దిని, అలాగే కేరళ డ్రమ్స్, ఈ విధంగా ఇన్ని రకాలుగా ఏర్పాటు చేసి గ్యాలరీసు, తర్వాత చుట్టుపక్కల ఉన్న కాంపౌండ్ వాళ్ళని బ్యూటిఫికేషను, అలాగే గూడూరు డివిజన్లో స్వాతంత్ర సమర యోధులు ఎవరైతే ఉన్నారో వాటి విగ్రహాలన్నిటికీ కూడా అలంకరించడము, మత్స్యకారులు ఉన్న చోట ఫ్లాగ్ హాయిస్టింగ్ బోట్స్లో చేసుకోవడము, అన్ని సచివాలయాలలో, ప్రభుత్వ కార్యాలయాలలో ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసుకోవడము, ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ కూడా చారిత్రక కట్టడాలన్నీ కూడా విద్యుత్ అలంకరణలతో తీర్చిదిద్దడము, ఇవన్నీ ఒక ఘనంగా నిర్వహిస్తూ దీనికి సంబంధించి 4 ఎమ్మెల్యేలు వస్తున్నారు. గూడూరు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో సుల్లూరుపేట ఎమ్మెల్యే గారు, సత్యవేడి ఎమ్మెల్యే గారు, అలాగే వెంకటగిరి ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ శకటాలని మరియు సాంస్కృతిక కార్యక్రమాలని, ప్రశంసా పత్రాలని అన్నింటినీ కూడా అందజేయడానికి.
ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపునిచ్చారు. స్వాతంత్ర వేడుకల్లో భాగంగా పిఠాపురంలో జీపీటీ ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 100 అడుగుల జాతీయ జెండాలతో నిర్వహించిన ప్రదర్శన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే వర్మ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ కోటగుమ్మం సెంటర్ మీదుగా బంగారమ్మ రావి చెట్టు సెంటర్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో మణికంఠ, కొండేపూడి ప్రకాష్, అల్లవరపు నగేష్, రాయుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ విశాఖపట్నం యంగ్ టీం అందరూ కూడా ఈరోజు పిఠాపురం తిరంగా పండుగ సందర్భంగా మరి పెద్ద జెండా తీసుకుని ర్యాలీ పెట్టడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క యువకుల్లోనే దేశభక్తి పెరగడానికి, స్వతంత్రం రావడానికి దేశంలో ఎంతోమంది మహానుభావులు త్యాగం చేశారో వారిని ఒకసారి నెంబర్ వేసుకోవడానికి, అదేవిధంగా దేశభక్తి పెరిగి మన దేశం మీద అభిమానం, దేశ అభివృద్ధికి, దేశం కోసం పోరాడే యొక్క ఆలోచన వచ్చే విధంగా ఈ కార్యక్రమం చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి రాబోయే యువతకు కూడా ఇవన్నీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి జీపీటీ హెల్పింగ్ హ్యాండ్స్ యంగ్ టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు పిఠాపురంలో ప్రారంభించాం. ఆగస్టు 15 సందర్భంగా మరి పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ జెండా రెపరెపర ఎగురుతుందంటే ఆ జెండా వెనకాల ఎంతోమంది త్యాగమూర్తులు వారి యొక్క ప్రాణాలు బలిదానం చేశారు. వారు ఎంతోమంది కష్టపడిన మరి ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. వారందరి కుటుంబాలకు కూడా ఒకసారి మరి నెమరు వేసుకుంటే వారందరి కుటుంబాలు కూడా ఈ ఆగస్టు 15 సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.